వ్యాఖ్యానం చేస్తుంది. వందలాది బుల్డోజర్లు వచ్చి అక్కడ ఉంటే అక్కడ ఆ శబ్దాలకి పక్షులు జంతువులు బెదిరిపోతుంటే, కుక్కలు వాటి వెంటబడుతుంటే మా హృదయం ముక్కలైపోయింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఒక వెబ్సైట్లో బస్తర్ నుంచి వచ్చిన ఒక స్టోరీ, ఏదో పండుగ జరుగుతుంటే టీనేజ్ పిల్లలు, ఒక 20 మంది టీనేజ్ పిల్లలు ఎన్కౌంటర్ ప్రారంభమైంది. వాళ్ళందరూ కాసగడ్డిలోనో కోసగడ్డిలోనో అక్కడ ఉండి ఒక పెద్ద గడ్డిలో దాక్కున్నారు. ఆ పిల్లల్లో 6 మంది చనిపోయినారు. దీనికి ఒక పోలిక ఉంది. ఇక్కడ చిన్న అరణ్యాన్ని ధ్వంసం చేసినందుకు జింకలు అవన్నీ చనిపోయినాయి కుక్కల బారిన పడి. అక్కడ 7,000 ఎకరాల పైబడిన చాలా అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద అటవీ ప్రాంతాలలో మనుషుల వేట జరుగుతున్నది. ఇది ఒక కఠినమైన వాస్తవం. పేరు మావోయిస్టుల మీద యుద్ధం కావచ్చు, మావోయిస్ట్ ముక్త్ భారత్ కావచ్చు, కానీ బస్తర్లో కానీ దంతెవాడలో కానీ ఛత్తీస్గఢ్ మొత్తంలో జరుగుతున్నంతా కూడా 3 విషయాలు. గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్లో ఏం జరుగుతున్నది? అక్కడ పారామిలిటరీ, పోలీసులు, తర్వాత సల్వాజూడం కాలం నుంచి వస్తున్న ఒక సంప్రదాయంగా డిఆర్జీ, ఈ 3 ఫోర్సెస్ కలిసి 6-7 మందికి ఒక పోలీసులాగా వ్యవస్థ నడుస్తున్నది. దీనివల్ల ఏమవుతుంది గ్రౌండ్ రియాలిటీలో? ఒకటి, మనకు తెలుసు, మనం తెలంగాణ పక్కనే ఉన్నాం కాబట్టి చాలా